పనులు చేసేటప్పుడు పేదలకు వచ్చింది బాధ. నాకు కూడా బాధ ఉంది, నాకు కూడా చాలా బాధ అనిపించింది సోషల్ మీడియాలో, లేకపోతే కొంతమంది వాళ్ళ బాధ వెలుబుచ్చుతున్నప్పుడు. కానీ వాళ్ళని ఆదుకుందాం. ఏ విధంగా ఆదుకుందాం మీరు చెప్పండి, ప్రత్యామ్నాయం చెప్పండి. మీరు ప్రతిపక్షాలు అంటున్నారు కదా, 10 ఏళ్ళు పాలించడం అంటున్నారు కదా, పరిపాలన అనుభవం ఉంది అంటున్నారు కదా, మీ 10 ఏళ్ల పరిపాలన దోపిడీకే పనికొస్తుందా? ప్రజలకు పేదలకు సంక్షేమం అమలు చేయడానికి పనికిరాదా? రాజేందర్ గారు నరేంద్ర మోడీ గారిని అడగండి, ఈ పేదలను ఎట్లా ఆదుకుందామో నిధులు తెద్దాం. మాకేం అభ్యంతరం లేదు, పిలువు మీ కిషన్ రెడ్డిని, బండి సంజయ్ గారిని, నువ్వే లీడ్ చేయి, నువ్వే ముందు ఉండు, మేము నీ వెనకాల నించుంటాం. 10 ఏళ్ళు మంత్రిగా చేసినావు కదా రాజేందర్ గారు, రాష్ట్రంలో నీకు అనుభవం ఉంది కదా, ఈరోజు ఎంపీ కదా, మీ నాయకుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, నువ్వే మా ముందు వరుసలు నిలబడి మేము మీ వెనకాల ఉంటాం. నా మొత్తం మంత్రివర్గాన్ని తీసుకొని వెనకాల వస్తాం, మోడీ దగ్గరికి పోదాంపా, ఓ 25,000 కోట్ల రూపాయలు ఇప్పి. ఎవరు వద్దన్నారు? లేదు, ప్రభుత్వం ఏం చేయాలనో చెప్పు. ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వడం నేరమా? వాళ్ళ పిల్లలకు చదువు చెప్పించడం నేరమా? వాళ్ళ ఇల్లు తరలించడానికి 25,000 రూపాయలు వాళ్ళకి తోవ ఖర్చులకు ఇవ్వడం నేరమా? అవి చేస్తుంటే మీరు ఎందుకు అడ్డం పడుతుర్రు? బఫర్ జోన్లు ఉన్న వాళ్ళకి కూడా ఒకవేళ 2 అంతస్తులు ఇల్లు ఉంటే వాళ్ళ నష్టపరిహారం ఏం చేద్దామో చెప్పండి. మీరు వాళ్ళని తొలగించొద్దు. వాళ్ళ జీవితాలు ఎప్పుడు మూసిల్నే ఉండాలి, ఆ మురికిలోనే మునిగిపోవాలి, ఆ మురుగులోనే చచ్చిపోవాలనా? కింద నల్లగొండ జిల్లా ఎల్బీ నగరు, మహేశ్వరము, ఇబ్రాహీంపట్నము, మునుగోడు, తుంగతుర్తి, నకరేకల్లు, భువనగిరి, ఆలేరు, ఇవన్నీ మూసి ప్రాజెక్టు కింద 40,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి మురుగునీళ్ళు పోయి ఒక పక్కన ఫ్లోరైడ్, రెండో పక్కన మూసి మురికి నల్గొండ జిల్లా ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉంటే ఆ నల్గొండను ప్రక్షాళన చేయడానికి ఈరోజు ఒక ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకుంటారు. రేపు పొద్దుగాల ఏ మోకం పెట్టుకొని నల్గొండలు తిరుగుతావు కేటీఆర్? నువ్వు నల్గొండల కాలు పెట్టు, పో. ఈరోజు భువనగిరో, ఆలేరో, నకరేకల్లో పోయిరాపో, ఒకసారి పోయి వస్తే నీకు హరీష్ రావుకి అక్కడ ఏముందో పరిస్థితి తెలుస్తుంది. మూసి మురుగుతోనే అక్కడ పంటలు ఎట్లా కలుషితం అవుతుందో పోదంపా. కొద్దిసేపటి క్రితం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలను ఉద్దేశించి కూడా మూసీ జోలుకొస్తే వీపు చింతపండు చేస్తా అని చెప్పి ఘాటుగా విమర్శించడం జరిగింది. హైడ్రాపై అసెంబ్లీలో చర్చ పెడితే పారిపోయారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడం కూడా జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి సందీప్ రెడ్డి తెలుసుకుందాం. సందీప్, చెప్పండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ దగ్గరికి వస్తే కనుక చింతపండు చేస్తా అని చెప్పి ప్రతిపక్షాలకి ఘాటుగానే విమర్శించారు. అలాగే ఈటెల రాజేందర్ ను కూడా మీరే ఆధ్వర్యంలోనే మోడీని కలవడానికి వెళ్దాము, పోనీ సలహాలు ఏమైనా ఉంటే ఇవ్వండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. విమర్శలతో పాటు సలహా కూడా ఇవ్వండి అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అనడం జరిగింది. ఓవరాల్ గా మీ విశ్లేషణ ఏంటి? భువన, మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రోజు హైదరాబాద్ బహిరంగ సభలో కూడా రేషన్ కార్డు సంబంధించినటువంటి కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి కొన్ని ఘాటైన విమర్శలు చేశాడు ప్రతిపక్షాలపై. ఎందుకంటే హైడ్రాపై కూడా అనాలోచిత ధోరణితో కూడా ప్రతిపక్షాలు వివరిస్తున్నాయి. అసలు ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహించిన బీజేపీ ఎంపీలు నగరం సంబంధించి సికింద్రాబాద్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు ఉన్నటువంటి ఇక్కడ కేంద్ర మంత్రులు కూడా అసలు హైదరాబాద్ కు ఏమి తెచ్చారు? ఇప్పటి వరకు 2 పర్యాయాలు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి కిషన్ రెడ్డి తెలంగాణలో తెలంగాణ అభివృద్ధిలో అతని భాగస్వామ్యం ఏంటి అని కూడా ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సాబర్మతి ఆశ్రమాన్ని నిర్మించింది. సాబర్మతి సంబంధించిన నదికి సంబంధించిన పూర్తిగా అక్కడ ప్రక్షాళన చేసింది. కానీ హైదరాబాద్ లో ఉన్న మూసిని ప్రక్షాళన చేయడానికి బీజేపీ ఎందుకు అడ్డుపడుతుంది? ఇక్కడ నుంచి మల్కాజ్గిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈటెల రాజేందర్ మూసి అభివృద్ధిలో ఎందుకు భాగస్వామ్యం అవ్వడం లేదు? కేంద్రంతో మాట్లాడడానికి బేషరతుగా తన మంత్రివర్గం కూడా ఢిల్లీకి వస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు మాత్రం ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? కేవలం బీఆర్ఎస్ ఇస్తున్నటువంటి జిరాక్స్ పత్రాలను ఈటెల రాజేందర్ చదువుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ఇప్పుడు బీజేపీలో మారినా ఆ వాసన మాత్రం పోవడం లేదు. బీఆర్ఎస్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ను పూర్తిగా చదువుతున్నాడు అని చెప్పేసి కూడా జరిగింది. ముఖ్యంగా కేటీఆర్ కు జాన్వాడలో ఫామ్ హౌస్ ఉంది, హరీష్ రావుకు అజిత్ నగర్ లో ఫామ్ హౌస్ ఉంది, అలాగే సబితేంద్రారెడ్డికి 3 కుమారులకు కూడా ఫామ్ హౌస్ కట్టించారు. కాంగ్రెస్ నేత కేవీ రామచంద్రకు కూడా ఫామ్ హౌస్ ఉంది. అంటే ఫామ్ హౌస్ ఉన్న వాళ్ళు మాత్రమే రోడ్లపైకి వచ్చి మాట్లాడుతున్నారు. ఏదో పేద ప్రజల్లాగా వారు అంటున్నారు. కేవలం మూసిని అడ్డు పెట్టుకొని మురికి రాజకీయం చేస్తున్నారని చెప్పేసి అంటారు. హైడ్రా పేరుతో కూడా అసెంబ్లీలో శాసనసభలో తమ ప్రశ్నిస్తే పారిపోయిన నేతలు ఇప్పుడు మాత్రం పేద ప్రజలను అడ్డం పెట్టుకొని వారి ఫామ్ హౌస్ కాపాడుకోవడానికి వీరంతా ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిని వదిలేది లేదు. వారి వీపు చింతపండు చేస్తాం
అని కొన్ని ఘాటైన విమర్శలు చేశారు. ఎందుకంటే పేద ప్రజల కోసం హైదరాబాద్ అంటేనే ఒక లేక్ సిటీ, అలాంటి హైదరాబాద్ ని రైట్. థ్యాంక్ యూ సందీప్. భూమికి 15 లక్షలు ఇస్తామంటున్నారు సార్. 15 లక్షలకు ఏమొస్తారు సార్? ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డు విడుదల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే పేదవాళ్ళకి న్యాయం చేయడం తప్ప వాళ్ళని కాపాడకూడదా, అలాగే వాళ్ళని తరలిస్తూ ఉన్నాము, అందరికీ న్యాయం చేస్తున్నప్పటికీ ఎందుకు ఇలాంటి విమర్శలు చేస్తున్నారు అని చెప్పి ఒక విధమైన బాధనైతే ఆయన వ్యక్తం చేయడం జరిగింది. నాకు కూడా చాలా బాధగా ఉంది. అయినప్పటికీ పేదవారి కోసం, రాబోయే తరాల కోసమే ఈ పని చేస్తున్నాము. మూసి ప్రక్షాళనకి సంబంధించి ఎవరు చేపట్టిన ఊరుకునేది లేదు అని చెప్పి స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు 1 స్టేట్ 1 కార్డ్ అని చెప్పి ఏదైతే నినాదంతో ముందుకెళ్తున్నారో ఈ నేపథ్యంలోనే డిజిటల్ కార్డుకు సంబంధించి దాని పైలట్ ప్రాజెక్ట్ని ఈరోజు ప్రారంభించారు. ఇది 5 రోజుల పాటు కొనసాగనుంది. ఆ కుటుంబ వివరాలు సేకరించనున్నారు. అయితే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటు మూసీ నదికి సంబంధించి కావచ్చు, హైడ్రాకు సంబంధించి కావచ్చు, ఇటీవల బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి ఏవైతే కామెంట్స్ ఉన్నాయో వాటిపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆయన ఘాటైన వ్యాఖ్యలతో, తనదైన శైలి వ్యాఖ్యలతో బీఆర్ఎస్ ఇటు ఏదైతే బీజేపీ నేతలు ఉన్నారో వారిపై విరుచుకుపడ్డ పరిస్థితి కనిపించింది. ఇటు ముఖ్యంగా కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ అక్రమంగా నిర్మించారు, దాన్ని కూల్చొద్దా, ఇటు హఫీజ్పేటలో హరీష్ రావు ఉంది, అది కూల్చొద్దా అని చెప్పి ఇటు ఆయన కామెంట్ చేసిన పరిస్థితి కనిపించింది. కేవీపీ రామచంద్రరావుకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు ఉన్నాయి, వాటిని కూల్చొద్దా, అక్రమ నిర్మాణాలు. సబితా ఇంద్రారెడ్డికి సంబంధించిన ముగ్గురు కొడుకుల ఫామ్ హౌస్లు ఉన్నాయి, అక్రమ నిర్మాణాలు, వాటిని కూల్చొద్దా అంటూ ఆయన ఘాటైన విమర్శలు చేశారు. అదేవిధంగా మూసీకి సంబంధించి ఏదైతే ఉందో, మూసీ ఇటీవల హాట్ టాపిక్గా మారింది. నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారులకు సంబంధించి ఇటీవల గొడవలు జరుగుతున్నాయి. కొంతమంది గుండెపోటుతో చనిపోతున్న పరిస్థితి, కొంతమంది ఇప్పటికే ఆందోళన చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అక్కడికి బీజేపీ వరుసగా ఇటు నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంబంధిత ప్రాంతాలను, అమర్పేటలోని పలు ప్రాంతాలు సందర్శించారు. అక్కడ బాధితులకు భరోసా కల్పించారు. ఈరోజు కూడా ఆయన మార్నింగ్ వాక్ చేశారు. అయితే దానికంటే ముందు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు కూడా మూసి పరివాహక ప్రాంత ప్రజలను వారిని ఓదార్స్తూ వస్తున్నారు. అయితే ఈ పాపానికంతా బీఆర్ఎస్ఏ కారణం. 10 ఏళ్ల పాటు గతంలో టీఆర్ఎస్ నాయకులే ఈ మూసి ఒడ్డున ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ప్రజలకు 10 లక్షలకు 100 గజాల చొప్పున అమ్మి వారికి రిజిస్ట్రేషన్లు చేశారు. ఆ పాపం అంతా బీఆర్ఎస్దే అని చెప్పి ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.
పేద ప్రజలను తరలిస్తుంటే నాకు కూడా బాధ కలుగుతుంది. పేద ప్రజలు ఆ మూసి కూపంలోనే ఉండాలా, ఆ మురికిలోనే ఉండాలా, అక్కడి నుంచి తరలించి మెరుగైన ప్రాంతానికి పంపించి వారికి విద్యా వైద్యం అందించాలనేదే నా లక్ష్యంగా ఉన్నది. నేను పేద ప్రజలు అట్లా ఉండాలని నేను కోరుకోవట్లేదు అని చెప్పి ఆయన మాట్లాడారు. అయితే ఒకవేళ పేద ప్రజలకు కనుక అంటే విద్యా వైద్యం అంది వారు కనుక ఈ దొరని ప్రశ్నించే వారిగా మారతారని చెప్పి వారు ఇంకా అక్కడే ఆ స్లమ్లోనే ఉండాలని వీరు కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. అయితే ఇటు ఈటల రాజేందర్ను అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి తన శైలిలో ఈ ఘాటు విమర్శలు అయితే చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటీవల ఈటల రాజేందర్ చేస్తున్నట్టు వ్యాఖ్యలకు కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాను, రాష్ట్ర కేబినెట్ మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈటల రాజేందర్ మీ ప్రతిపాదనలు ఏంటి, సూచనలు ఏంటి, ఆ మూసీ నదిని డెవలప్మెంట్ చేయడం కోసం, ఆ ప్రజలను తరలించడం కోసం, వారికి మెరుగైన పునరావాసం కల్పించడం కోసం మీ సూచనలు సలహాలు చెప్పండి అని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఏదైతే మేము అక్కడ ఉన్న ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లుతో పాటుగా ఒక్కొక్క కుటుంబానికి దారి ఖర్చుల కోసం కుటుంబానికి 25,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం, అలా చేయడం తప్ప, వారికి ఇవ్వడం తప్ప అని చెప్పి ఆయన ప్రతిపక్షాలను ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఇటు మూసి బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి బీఆర్ఎస్ అకౌంట్లో 1,500 మూలుగుతున్నాయి. ఆ 1,500 కూడా మూసి బాధితులకు ఇవ్వాలని చెప్పి ఆయన ఘాటుగా రెస్పాండ్ అయిన పరిస్థితి కనిపించింది. అయితే ముఖ్యంగా ఈ మూసి బాధితులకు ఎవరైతే ఓదార్చి వెళ్తున్నారో ఇటు రేవంత్ రెడ్డి గారు ఒక మాట కూడా అన్నారు, రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ మూసి ప్రక్షాళన అయితే అయి తీరుతుంది అని చెప్పి ఒక క్లియర్ గా చెప్పారని చెప్పి మనం అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. నేను మూసీలో వెనక్కి తగ్గేది లేదు, ఆ మురికి కూపం. ఎందుకంటే మీరు ఇక్కడ మూసీ నీరు ఏదైతుందో ఇది విషంతో కూడుకున్నట్టు మురుగునీరు అంతా కింద భువనగిరి, నల్గొండ ఆ ప్రాంత ప్రజలకు వెళ్తుంది. ఒకసారి కేటీఆర్, హరీష్ రావు అక్కడికి వెళ్ళి చూడండి, అక్కడ విషం అయిపోయింది, అక్కడ పంటలన్నీ కలుషితం అవుతున్నాయి. ఆ విషం తిని ప్రజలు ఇప్పటికే నల్గొండ అంటేనే ఫ్లోరైడ్ తోటి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ కలుషిత పంటలతోటి విషం తింటున్నారు అక్కడ ప్రజలు. మీకు ఏమాత్రం మానవత్వం లేదా అంటూ ఆయన స్పందించారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మూసీని ప్రక్షాళన చేసి తీరుతాం, ఇది లక్షల కోట్లు, ఇంత అవుతుంది అంత అవుతుంది అని చెప్పి ఏదైతే ఆ మాటలు మాట్లాడుతున్నారో ఏదైతే కన్సల్టెన్సీ తోటి మేము సంప్రదింపులు జరుపుతున్నాం, అది ఫైనల్ కానుంది. ఆ తర్వాత దీని ప్రాజెక్టు మొదలు పెట్టబోతున్నాం అని చెప్పి ఆయనైతే స్పష్టతనిచ్చారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ మూసీ ప్రక్షాళన ఏదైతే వాళ్ళు రివర్ ఫ్రంట్ ఉందో అది ఖచ్చితంగా చేసి తీరుతాం, మూసి సుందరీకరణ చేసి తీరుతామని అనే ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే దీనిపై క్లారిటీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడున్న పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో నివాసితులకు మెరుగైన వారికి పునరావాసం కల్పించేందుకు మీ సూచనలు సలహాలు చెప్పండి, తప్పకుండా స్వీకరిస్తామన్నారు అని క్లారిటీగా చెప్తున్నారు. అంటే వారికి ఏ రకంగా మెరుగైన పునరావాసం కల్పిస్తామో అది చెప్పాలని కోరుతున్నారు. ఖచ్చితంగా బఫర్లో ఎవరైతే ఉన్నారో ఏదైతే ఇప్పటికే నిర్దేశించున్నారో 50 మీటర్ల పొడవు అని చెప్పి ఆ మేరకు ఉన్న వాటిని అన్ని కూల్చివేస్తామనేది ఆయన స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనిపించింది. ఖచ్చితంగా ఈ మూసీ ప్రాజెక్ట్ అయితే తీసుకున్నారో అటు లండన్ థేమ్స్ నది కావచ్చు, అదేవిధంగా ఇతర ఏదైతే నదులు ఈ ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రతిష్టాత్మక నగరాలు తిరిగి ఆయన కొన్ని నదులను కూడా పరిశీలించడం జరిగింది. తక్కువ కాలంలోనే వాటిని అభివృద్ధి చేశారు. అట్లాంటి నదులను ఎలా అభివృద్ధి చేశారని అధ్యయనం చేసిన తర్వాత మూసీ దాదాపు 57 కిలోమీటర్ల వరకు ప్రవహించే మూసీని అభివృద్ధి చేసుకోవచ్చు. ఎక్కడికక్కడ ఎస్టీపీలు కూడా ఇప్పటికే నిర్మించిన నేపథ్యంలో దీన్ని మూసీని ఒక మంచినీటి నదిగా, గతంలో మంచినీటి నదిగా ఉండేది కాబట్టి అలాగే దీన్ని చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం క్లియర్గా వెళ్తుందని చెప్పొచ్చు. దీనిపై రాజకీయం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ఏదైతే బీజేపీ ఉన్నదో వీటిపైన ఆయన ఆరోపణ చేస్తున్నారని చెప్పి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ పరిస్థితి కనిపించింది. ఆ డిజిటల్ కార్డులు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అన్నిటికీ ఏ అవసరానికైనా దేనికైనా ఈ డిజిటల్ కార్డే రానున్న రోజుల్లో ఉపయోగపడుతుందని కూడా చెప్పారు. అయితే మెయిన్గా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల ద్వారా మాత్రం మనం ఆయన మూసీని ప్రక్షాళన చేస్తాం, ఖచ్చితంగా డెవలప్ చేస్తాం అనేది అయితే క్లారిటీగా చెప్పారు. మెరుగైన పునరావాసం కోసం ప్రతిపక్షాలు మన విలువైన సూచనలు చేయాలని చెప్పి మాత్రం చెప్పిన పరిస్థితి కనిపించింది. థ్యాంక్ యూ శ్రీకాంత్.